ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడు ఉత్తరాంధ్రలో బినామీలతో 800 ఎకరాలు కాజేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. పేద రైతుల అసైన్డ్ భూములను లాక్కున్నారన్నారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. మరోవైపు జనసేన నేతలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని సీఎస్ చెబుతున్నారు. తనపై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోకపోతే పరువు నష్టం దావా వేస్తానన్నారు. పేదల అసైన్ ల్యాండ్స్ ని అగ్రిమెంట్లు చేసుకొని జీవో 596 వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ జారీ చేసి రిజిస్ట్రేషన్ చేశారనేటువంటిది భోగాపురం, ఆనందపురం, విజయనగరం, విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలో చేశారని చెప్పి ఏదైతే నేను ఆరోపించానో దానికి బదులుగా పెద్దలు డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు నిన్న బహిరంగ క్షమాపణ చెప్పమని కోరడం ఒకటి, లేదంటే క్రిమినల్ డిఫార్మేషన్ సూటు, లేదంటే ఏదో సివిల్ కేసులు ఏదో మేము చర్యలు తీసుకుంటాం చట్టపరంగా అని చెప్పారు. చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి గారు సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నాను మనస్ఫూర్తిగా. నేను చేసినటువంటి ఆరోపణలు కనుక నిరూపించకపోతే మీరు వేసేటువంటి ఏ శిక్షకైనా, మీరు తీసుకునేటువంటి ఏ చర్యలకైనా నేను సంసిద్ధంగా ఉన్నాను. నేను భోగాపురం, పూసపాట్రేగ, ఆనందపురం, పద్మనాభం ఇవి ఉదాహరణకి మేము చెప్పాం. ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ మీరు జారీ చేశారు రైతులకి. ఇప్పుడు మీరు ఏదైతే రైతులు జారీ చేశారో ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్, భూమి వాళ్ళ దగ్గరే ఉందా లేదా చీఫ్ సెక్రటరీ గారు? లేదంటే భూమి ఎవరి పేరు మీదైనా మారిపోయిందా? ఎవరైనా కొనుగోలు చేశారా? కొనుగోలు చేస్తే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, ఇది పేదల ప్రభుత్వం, పేదల భూములు ఇచ్చే ప్రభుత్వం చెప్పుకున్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఎస్సీ బీసీలు భూములు వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయా లేకపోతే చెయ్యి మారిపోయినాయా? ఎవరైనా కొనుగోలు చేశారా? నిజంగా వీళ్ళే లబ్ధిదారులా? ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ పొందిన వాళ్ళు నిజమైనటువంటి లబ్ధిదారులేనా? ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో వాళ్ళ చేతుల్లోనే భూమి ఉందా? భూమి వాళ్ళ స్వాధీనంలోనే ఉందా? లేదంటే కొనుక్కున్న వాళ్ళు ఎవరు? దేనికోసం అమ్మారు? వీళ్ళు దేనికోసం కొనుక్కున్నారు? ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు పూర్తి వివరాలు వెల్లడించగలరా? మాకు జవహర్ రెడ్డి గారు అంటే వ్యక్తిగత కోపం ఏమీ లేదు. చీఫ్ సెక్రటరీ అంటే ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత అమితమైనటువంటి గౌరవం ఉంది నాకు. మేం బాధపడేది, మా ఆవేదన పేద రైతుల అసైన్ ల్యాండ్స్ ని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 4.5 ఏళ్లు గడిచిన తర్వాత ఎన్నికలు ఇంకా 4 నెలలు సమీపిస్తున్న తరుణంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చి జీవో 596 తీసుకొచ్చి వేల ఎకరాలు పేదల ఎస్సీ, ఎస్టీ భూముల్ని, బీసీ భూముల్ని వీళ్ళు దోచేసుకున్నారన్నది మా ఆవేదన. దానికి మీ సహకరించి మీ సుపుత్రుని పెట్టి, మీ సుపుత్రుని ముఠా కూడా దాంట్లో మీ యొక్క పేరును ఉపయోగించుకొని దోచేశారన్నది మా యొక్క ఆరోపణ. రైతుల చేతిలో భూములు ఉన్నాయనుకుంటారు కదా మీరు. రైతు చేతుల్లో రైతు పేరు మీద భూమి లేదని నేను బాటంగా చెప్తా ఉన్నాను. భూమి వీళ్ళు లాగేసుకున్నారు. బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి కింద స్థాయి రెవెన్యూ అధికారుల్ని, ఎంఆర్ఓలు కూడా నేను త్వరలో పేర్లు కూడా వెల్లడిస్తా. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేశారో కూడా. దీనిపైన పెద్ద ఎత్తున సిబిఐ విచారణ జరిపించాలి, లేదంటే సిట్టింగ్ చేస్తూ విచారణ జరిపించాలి. జవహర్ రెడ్డి గారు, నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా వేల కోట్ల రూపాయల కుంభకోణం అసైన్డ్ భూముల్లో జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే
మీరే విచారణకు ఆదేశించండి. సిబిఐ విచారణ కానీ సిట్టింగ్ జడ్జికి కానీ మీరు విచారణకు ఆదేశించండి. నేను పూర్తి స్థాయి ఆధారాలతో విచారణ కమిటీకి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.